నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబీహెచ్పి, హైదరాబాద్. సో, నేను యూజువల్‌గా ఈ సైకోసెక్షువల్ ఇష్యూస్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గురించి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ షాక్ వేవ్ థెరపీ అనేది యంగ్ పిల్లల నుంచి ఏజ్డ్ వరకు నేను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను. సో, ముఖ్యంగా నాకు వచ్చే క్వెషన్స్ ఏంటి అంటే, ఈ షాక్ వేవ్ థెరపీ పెయిన్‌తో కూడిన థెరపీనా అనేది ఎక్కువ మంది క్వెషన్స్ వేస్తూ ఉంటారు. ఈ షాక్ వేవ్ థెరపీలో షాక్ అనేది యాక్చువల్లీ క్లయింట్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు షాక్ అంటే కరెంట్ షాకా అని అడుగుతా ఉంటారు. యాక్చువల్లీ ఇందులో ఎటువంటి కరెంట్ అంటే ఏసీ కరెంట్ గానీ, ఒక డీసీ కరెంట్ కానీ, ప్రోబ్స్ పెట్టటం కానీ అలాగే ఏమీ ఉండదండి. బేసికల్లీ ఇది సౌండ్ వేవ్ థెరపీ. అంటే వేవ్ థెరపీ అంటాము. మసాజింగ్ టెక్నిక్ లాగా ఉంటుంది. ఇది డైరెక్ట్‌గా పెన్నీస్‌కి అంటే అంగానికి, పురుషాంగానికి ఒక ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా చేయడం ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేసే టెక్నిక్. ఇంకా సైన్స్ పరంగా చెప్పాలి అంటే కొద్దిగా ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్‌ని పెంచి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగానికి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. ఇది సింపుల్‌గా చెప్పాలి అంటే బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసే పద్ధతి. దీన్ని యాక్చువల్లీ ఏమంటారు అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో, ఇక పెయిన్ గురించి వస్తే యూజువల్లీ సౌండ్ వేవ్స్‌తో థెరపీ చేయటం వల్ల డిస్కంఫర్ట్ కూడా అంటే మనకేదో అంగానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఉండదు. సింపుల్‌గా ఒక సౌండ్ వేవ్స్‌తో థెరపీ చేయడం వల్ల పెయిన్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు పెరినిస్ అంటే అంగం వంకర తిరగటము, అంగానికి స్తంభించినప్పుడు పెయిన్ రావటము, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్‌లో ఏంటి అంటే థెరపీ ఇచ్చే కొద్దీ పెయిన్ కూడా తగ్గుతుంది. సో, ఆ విధంగా ఈ షాక్ వేవ్ థెరపీ పెయిన్ లేకుండా అంగస్తంభనని ఇంప్రూవ్ చేసే ఒక పద్ధతి. సో, ఇది సెషన్స్ వైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ముందు అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉందా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందా, అంటే ఎనీ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఉన్నారా, లేకపోతే ఓవర్ సెన్సిటివ్‌నెస్ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకునేసి మనం షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి క్లయింట్‌కి ఏదో జస్ట్ వస్తే షాక్ వేవ్ థెరపీ అని కాదు, హౌ ఇట్ రెస్పాండ్ ఎలాగా పనిచేస్తుంది, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సో దట్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళకొచ్చిన డిస్‌ఫంక్షన్‌ని క్లియర్ చేసుకునేసి హ్యాపీగా వెళ్తారు. సో, ముఖ్యంగా ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ నిల్ అండి. పెద్దగా ఇబ్బంది పడి సైడ్ ఎఫెక్ట్స్‌తో వాళ్ళు ఫ్యూచర్‌లో ఇబ్బంది పడేదంటూ ఉండదు. అదే విధంగా ఈ పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో, ఈ సెషన్స్ వైస్ షాక్ వేవ్ థెరపీ తీసుకోవడం వల్ల ఈ పురుషాంగ స్తంభన లోపాలు, సింపుల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ అన్నీ తగ్గి వాళ్ళ సాంసారిక జీవితాన్ని హ్యాపీగా కొనసాగించగలరు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.